వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. సో నిఖిల్ గారు ఫస్ట్ కిస్ ఎప్పుడు ఎక్కడ ఏ ఏజ్ లో ఏజ్ మీ ఫస్ట్ కిస్? When I was in 10th, it was in school only. కమల్ హాసన్ ఎందుకు 10th స్టాండర్డ్ గా కిస్ చేశాడు. 10th స్టాండర్డ్ ఎవరు ఏంటి అని అడగలేదు కదా, అది అందుకే అది ప్రాబ్లం. నో నో దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. సూపర్. సో రియల్ లైఫ్ లో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నా ఆ అమ్మాయికి షీ హాస్ టు హ్యావ్ అవర్ ఓన్ ఇండిపెండెంట్ లైఫ్. సో విచ్ ఐ నెవర్ జడ్జ్ ఆర్ నేను ఎప్పుడు దాన్ని మిస్గైడ్ అయితే చెయ్యను. అండ్ తనకి ఏం పెళ్లి చేసుకున్న తర్వాత ఇఫ్ షీ వాంట్స్ టు వర్క్ షీ క్యాన్, ఇఫ్ షీ డజంట్ వాంట్ టు. నువ్వు పెళ్లి తర్వాతే చెప్తున్నావు, చేసుకోవడానికి ఏం క్వాలిటీస్ కావాలని అడుగుతున్నారు. అమ్మాయిగా ఉంటే చాలు. అంటే అమ్మాయిగా అంటే జెండర్ కైండ్ ఆఫ్ అమ్మాయిగా ఉంటే చాలని కాదు, అమ్మాయి నిజంగా ఒక అమ్మాయి అది మా మైండ్ కూడా రాలేదు, డర్టీ మైండ్. నువ్వే చెప్పి నువ్వే మళ్ళీ అది ఇంకా దరిద్రంగా చెప్తున్నావు. అంటే తనకి ఆ సిచ్యువేషన్ ని జడ్జ్ చేసే ముందు లైక్ ఇఫ్ ఇప్పుడు బ్యాడ్ సిచ్యువేషన్ జరిగితే దానికి 2 sides ఉంటాయి. ఏ సిచ్యువేషన్ అయినా హ్యాస్ 2 phases. ఆ రెండు చూసి తర్వాత జడ్జ్ చేయడం నాకు అది ఉంటే చాలు. అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే మనం చూసేది ఒకటి ఉంటుంది కానీ జరిగేది ఇంకోటి ఉంటుంది. సో బరీ ఓన్లీ చూసింది మాత్రమే నిజం అనుకొని ఒక డిసిజన్ రాకముందు జస్ట్ సిట్ అండ్ టాక్ అండ్ గెట్ ద ఎగ్జాక్ట్ థింగ్ అండ్ దెన్ యూ డిసైడ్ వాట్ యూ వాంట్ టు డు. సూపర్. సో కావ్య గారు మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి? హైట్ అని మాత్రం చెప్పొద్దు. ఆవిడ చెప్పింది వింటే చాలా ప్రిఫరెన్స్ నేను హైట్ కి ఇస్తా, కానీ క్వాలిటీస్ కదా, క్వాలిటీస్ లో హీల్స్ కి ఇస్తది. నో అంటే తనలాగే ఉండాలి అంతే. లైక్ బిఫోర్ మ్యారేజ్ ఒకలాగుండి మ్యారేజ్ అయ్యి ఒక 5 years తర్వాత ఇంకా అస్సలు రూపం బయటకు వస్తుంది కదా, అలా కాకుండా ఇదెందుకమ్మా 5 years ఎప్పుడు 1 year కు రావచ్చు. లేదు అప్పటికే ఎవరికి బోర్ కొట్టదు. ఎక్స్పీరియన్స్ లో ఉంది. నో యూజువల్ గా సీరియల్ లో చూస్తున్నాం కదా, యాక్ట్ చేస్తున్నాం కదా, చెప్పండి కావ్య గారు. సీరియల్ లోనే 5 years చేయలేదు జర్నీ. మరి అయ్యో గోరింటెక్ 2019 కదా. 2019 ఇయర్స్ అవ్వలేదు దానికి. 2019 లో 20 21 4 years. 21 4 years అయిందా? 19 to 20 20 to 21 21 to 22 3 years. ఏ క్యాలిక్యులేషన్ పోయిందబ్బా. పేమెంట్ పెంచండి కొంచెం నాకు చెప్తా. ఫైనల్ క్వశ్చన్. బా అమ్మయ్యా, అతను చాలా రిలాక్స్ అంటే బిర్యానీ వెయిటింగ్ రెడీ. అండ్ అంటే లైఫ్ లో మనకి కొన్ని గోల్స్ అండ్ డ్రీమ్స్ ఉంటాయి కదా, సో అది మీ గోల్స్ ఏంటి? వెన్ ఐ డై నాకు ఏ రిగ్రెట్ ఉండకూడదు. దట్ ఈస్ మై మెయిన్ గోల్. ఏం చేయాలి అనేది వేరే వాళ్ళు డిసైడ్ చేయకూడదు నా లైఫ్లో. అంటే ఎవరిని హర్ట్ చేసి అయితే నేను చెయ్యను. నా లైఫ్కి నాకు ఇంపార్టెంట్ ఏముందో అది మాత్రమే చేస్తా. నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కొంత డబ్బులు ఉన్నాయి, నేను దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రిప్ వెళ్ళాలి లేదా ఒక కంట్రీ టూర్ ప్లాన్ చేస్తా, కానీ ఇంకోటి కష్టం వస్తుంది. ఈ ట్రిప్లో 10 మంది జాయిన్ అయి ఉంటాం. ఆ ఒకటి కష్టంలో ఉంటే అడిగి ఇవ్వడానికి ఇష్టం పడతాం, కానీ ఆ ఎంజాయ్మెంట్ నాకు వద్దు. ఇఫ్ సమ్వన్ ఈస్ గోనా లీవ్ బికాస్ ఆఫ్ సమ్ హెల్ప్, ఐ లవ్ టు డూ ఇట్ ఓన్లీ. సో నేను చేసేది నా సోల్కి హ్యాపీ ఉండాలి. సో నేను అదే చేస్తాను. ఇంకో థర్డ్ పర్సన్ చెప్పిందంతా లీవ్ ఫర్ ద డే, నాట్ ఫర్ టుమారో. నిద్రపోయిన తర్వాత పొద్దున్న లేస్తామో లేదో తెలియదు. ఇంక రేపటికి ఉంది ఎందుకు ప్లాన్స్, డూ ఇట్ ఫర్ టుడే. నేను చెప్పిన దానికి అనేది ఆవిడ గోలు. అంటే ఆబ్వియస్లీ నేను పెళ్ళాక నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. మా మమ్మీ డాడీకి ఏం కష్టం లేకుండా, నేను లేకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉండాలి. మళ్ళీ వాళ్ళు నేను ఎలా ఉండాలనుకుంటున్నారో నేను అది అచీవ్ చేయాలి. That is a basic appa. That is not a main goal. అదే నా గోల్. ఎవరైనా బేసిక్ ఎలా అనుకుంటావు? బేసిక్ ఎలా అనుకుంటావు? I'll tell you ఎలా అనుకుంటా అంటే ఎనీ ఇండిపెండెంట్ కిడ్ ఆఫ్ సమ్వన్స్ పేరెంట్స్ ఫస్ట్ వాళ్ళు సెటిల్ అవ్వడం కన్నా మా అమ్మ నాన్నకి చేయాలి అనుకునే ఉంటారు 80% ఇప్పట్లో. మీరైనా నేనైనా ఈవిడైనా. దట్ ఈస్ వాట్ ఈస్ యువర్ పర్సనల్ గోల్? యువర్ పర్సనల్. నువ్వు చస్తే ఎలా చావాలనుకుంటావు? దట్ ఈస్ ద మెయిన్ గోల్. అంటే నేను చేస్తే నా కోసం నలుగురు ఉండాలి, నలుగురు షోల్డర్లో నన్ను హ్యాపీగా ఐ లవ్. అంటే ఎవరికి రిగ్రెట్ ఉండకూడదు. దట్ ఈస్ హౌ ఐ మెయిన్. అంటే చేస్తే ఎలా చావాలి, హౌ డు యు వాంట్ టు లివ్?
లీవ్ అని కాదు, నా గోల్ అనేదానికి నేను కానీ గోల్స్ ఏమైనా ఉన్నాయా వాటి నాకు కోసం ఒక మీరు ఏమైనా పెద్ద కుక్కల ఫామ్ చేయాలి. దట్ ఈస్ మై గోల్ ఆల్సో యాక్చువల్లీ. మనం చాలా సార్ మాట్లాడుకుంటాం అంటే లైక్ స్ట్రే అంటే డాగ్స్ పెద్ద ఉంటాయి ఒక కదా, ప్లేస్ తీసుకొని దాన్ని దానికి డాగ్స్ ఎక్కడెక్కడ అబౌన్ చేస్తారో లేదంటే రోడ్ సైడ్ లో ఫుడ్ లేకుండా కొన్ని సిక్ అయి ఉంటాయి కొన్ని, అవన్నీ తీసుకొచ్చి దానికి ట్రీట్మెంట్ చేసి వి బోత్ యాక్చువల్లీ మనం ప్లాన్ కూడా వీఆర్ ట్రయింగ్ బై గాడ్స్ గ్రేస్ అది జరగాలి. ప్లేస్ తీసుకొని దానికి ట్రీట్మెంట్స్ కానీ అన్నీ ఒకే చోట దొరికేలాగా వాళ్ళు అక్కడే ఉండి అక్కడే చూసుకునేకి జనాలు పెట్టి ఫుడ్ పెట్టి. సో వి లవ్ డాగ్స్ యాక్చువల్లీ. అండ్ నాకు ఇంకోటి ఉంది, అనాథాశ్రమ వృద్ధాశ్రమ రెండు సపరేట్ కదా. వృద్ధాశ్రమం అంటే పెద్దవాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్స్, అనాథాశ్రమం అంటే ద కిడ్స్ హూ హ్యావ్ నో పేరెంట్స్, వాళ్ళిద్దరిని ఒకే ప్లేస్లో ఉంచాలని. సో కిడ్స్కి వాళ్ళకి ఒక గ్రోయింగ్ పీరియడ్లో పెద్దవాళ్ళ గైడెన్స్ ఉండదు. సో కొంతమంది ఐ హావ్ సీన్ పర్సనలీ వాళ్ళకి ఎక్కడో ఎవరితోనో పెరిగి ఎలాగో పెరిగి కొంతమంది యూనో అడిక్టెడ్ టు యూనో డ్రగ్స్ అండ్ ఆల్ ఆర్ సంథింగ్. అలా కాకుండా పెద్దవాళ్ళ గైడెన్స్ ఉంటే వాళ్ళ పేరెంట్స్ అక్కర్లేదు, అడాప్షన్ కూడా అక్కర్ ఉండదు. అప్పుడు వాళ్ళు పెరిగి ఒక ఏజ్కి వచ్చిన తర్వాత దే లెర్న్ టు లీడ్ దేర్ లైఫ్. సో వృద్ధాశ్రమ అనాథాశ్రమాన్ని ఒకే ప్లేస్లో పెడితే పిల్లల్ని కిడ్స్ని వీళ్ళు చూసుకుంటారు. సో దే ఆల్సో హ్యావ్ ఎ పేరెంట్స్ కైండ్ ఆఫ్